ఓం నమో రంగనాథాయ నమః. ఈ నెల జూన్ 16వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతోంది. గత నెలలో అధిక మాసం కారణంగా శుభకార్యాలకు ముహూర్తాలు తీసుకోలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు నిజమాసం మొదలవడంతో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, అక్షరాభ్యాసాలు వంటి శుభకార్యాలకు మంచి సమయం వచ్చింది. ఇప్పుడు ఈ మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, ఏ నియమాలను పాటించాలి, లక్ష్మీ కటాక్షం పొందడానికి ఏం చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. పురాణాల ప్రకారం పాల సముద్రాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి అవతరించడానికన్నా ముందు ఆమె అక్క జ్యేష్ఠాదేవి ఉద్భవించింది అని చెబుతారు. అందుకే ఈ మాసానికి జ్యేష్ఠ మాసం అనే పేరు స్థిరపడింది. ఈ నెలలో మహాలక్ష్మిని భక్తిగా పూజించే వారికి ఇంట్లో పేదరికం తొలగి సిరి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది అత్యంత శ్రేష్టం. ఒకవేళ అది కష్టం అనిపిస్తే ఓం వామనాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించిన మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేయాలి. ముఖ్యంగా తులసి మొక్క వద్ద దీపాన్ని వెలిగించి దానికి ప్రదక్షిణలు చేస్తే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక ఈ మాసంలో వచ్చే మంగళవారాలను పెద్ద మంగళవారాలు అని పిలుస్తారు. ఈ రోజుల్లో హనుమంతుని చిత్రపటం ముందు దీపాన్ని వెలిగించి వీలైతే సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి తమలపాకులను సమర్పిస్తే శని సంబంధిత ఇబ్బందులు తొలగుతాయని చెబుతారు. శుక్రవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించుకోవడం మరియు కర్పూరము 2 లవంగాలతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వడం శుభప్రదం. అదే రోజు దంపతులు కలిసి ఆవుకు అరటి పండ్లను పెట్టడం కుటుంబ శ్రేయస్సు కలిగిస్తుంది. స్కూల్స్ అన్ని రీఓపెన్ అవుతున్న సందర్భంలో పిల్లలను 17వ తారీఖు నుంచి స్కూల్కి పంపించడం లేదా కొత్త విద్యా కార్యక్రమాలు మొదలు పెట్టడం మంచిది అని సూచిస్తున్నారు. ఈ రోజున పిల్లల చేత గోవుకు పచ్చగడ్డి తినిపించి ప్రదక్షిణలు చేయడం వల్ల జ్ఞాపక శక్తి, విద్యాభివృద్ధి కలుగుతాయని నమ్మకం. ఇక జూన్ 25వ తేదీన నిర్జల ఏకాదశి వస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి సహకరించిన వారు ఉపవాస నియమాలను పాటించడం ద్వారా విశేషమైన పుణ్యం లభిస్తుంది అని పురాణాలు పేర్కొంటున్నాయి. జ్యేష్ఠ మాసంలో నువ్వులు దానం చేయడాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు. అలాగే ఇంటికి ముందు వచ్చిన యాచకులకు చేతనైన సాయం చేయడం ద్వారా పుణ్యం అనేది వృద్ధి చెందుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించి నమస్కరించుకోవడం ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి అని విశ్వాసం. మంగళవారం లేదా శుక్రవారం రోజున ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి. దీని ద్వారా నెగిటివ్ శక్తులు ఇంట్లోకి రాకుండా మంచి వాతావరణం ఏర్పడుతుంది. అప్పుల బాధలు ఉన్నవారు దీపారాధన చేసేటప్పుడు ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ₹1 నాణ్యము, 2 యాలకులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి ప్రార్థన చేయవచ్చు. శుభముహూర్తాల గురించి మాట్లాడుకుంటే నిజ జ్యేష్ఠ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, అక్షరాభ్యాసాలు వంటి శుభకార్యాలకు మంచి ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితమైన తేదీలు, సమయాల కోసం మీ దగ్గరలో ఉన్న పురోహితుణ్ణి లేదా పంచాంగ నిపుణులను సంప్రదించడం అనేది మంచిది. ఈ విధంగా నిజ జ్యేష్ఠ మాసంలో భక్తి, దానము, జపము, ధ్యానము, పూజలు, సత్సంకల్పాలతో గడిపితే దైవానుగ్రహము, ఆరోగ్యము, ఐశ్వర్యము, కుటుంబ సౌఖ్యము కలుగుతాయని శాస్త్రాలు మరియు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.